హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వక్ఫ్ సవరణ చట్టం ప్రస్తుతానికి భారతదేశంలో అయితే ఎక్కువగా ట్రెండింగ్లో ఇదే ఉంది. సో వక్ఫ్ అంటే ఏంటో ముందు చూద్దాం. వక్ఫ్ అనేది ఒక అరాబిక్ భాష పదం. దీనికి తెలుగులోని అర్థం మతపరమైనటువంటి అంకితం అని వస్తుందండి. వక్ఫ్లో భాగంగా ఇస్లాం మతం చెందినటువంటి వారు మతపరమైనటువంటి ప్రయోజనాల కోసం అలాగే మత అభివృద్ధి కోసం వారి యొక్క ఆస్తుల్ని విరాళంగా ఇస్తారు. అయితే ఈ విరాళం అనేది వస్తు రూపంలో ఉండొచ్చు, భూమి రూపంలో ఉండొచ్చు, లేదా బిల్డింగ్స్ రూపంలో కూడా ఉండవచ్చు. సో ఈ విధంగా అంకితం ఇచ్చినటువంటి స్థిరచర ఆస్తుల్ని లేదా గ్రాంట్ ని మనం ముష్రుత్ ఉల్ ఖిద్మత్ అని అంటాం. అలాగే ఎవరైతే ఈ దానం చేశారో లేదా అంకితం చేశారో వాళ్ళని వాకిఫ్ అని పిలుస్తారు. అలాగే భారతదేశంలో వక్ఫ్ యొక్క చరిత్ర కానీ చూసినట్లయితే 12వ శతాబ్దంలోని భారతీయ పాలకుడైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించినటువంటి మహమ్మద్ గోరీ ఎవరైతే ఉన్నారో ఈయన మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోని ముస్లిం పాలనని అలాగే 2 గ్రామాల వక్ఫ్ని ఏర్పాటు చేశాడని చరిత్ర చెబుతుంది. ఢిల్లీ సుల్తానేట్ కింద ఇల్టుట్మిష్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి సుల్తాన్లు కూడాను ఈ వక్ఫుల్ని ఏర్పాటు చేసి వీటిని నిర్వహించడం ద్వారా వీటి యొక్క ఆస్తుల్ని బాగా పెరిగాయని విస్తరించాయని చెప్పుకోవచ్చు. ఇక మొఘల్స్లో చూసుకున్నట్లయితే అక్బర్, షాజహాన్ లాంటి వారు తాజ్మహల్తో సహా ఎన్నో అపరూపమైనటువంటి కళాఖండాలని అంకితం ఇచ్చారు. 1913 సంవత్సరంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటుతోటి భారత ఉపఖండంలోని బ్రిటిష్ పాలనలోని ఈ వక్ఫ్ బోర్డులు అనేవి మరింత ఆధునిక అధునాతనమైనటువంటి నిర్మాణాన్ని పొందాయని చెప్పవచ్చు. 1923లోని ముసల్మాన్ వక్ఫ్ చట్టం అనేది ఏర్పాటైంది. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డుల యొక్క పనితీరు అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని వక్ఫుల యొక్క నిర్వహణ, సుపరిపాలన, వాటి గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం దీని యొక్క ముఖ్యోద్దేశం. భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి వక్ఫ్ చట్టం 1995 అనేది భారతదేశంలోని వక్ఫ్ యొక్క ఆస్తుల్ని అంటే మతపరమైనటువంటి దాన ధర్మాలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడాను ఇది వాటి యొక్క నిర్వహణని నియంత్రిస్తుంది అనమాట. ఈ 1995 వక్ఫ్ చట్టం అనేది వక్ఫ్ కౌన్సిల్స్ అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మరియు ఇతర సంబంధిత సంస్థల యొక్క అధికారాలు మరియు విధులను కూడా వివరిస్తుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా భారతదేశంలోని వక్ఫ్ చట్టం యొక్క పూర్వపరాలు. అదే నెక్స్ట్ వీడియోలోని వక్ఫ్ సవరణ చట్టం గురించి వివరంగా చెప్పబోతున్నాను. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్.